జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సనాతన హిందూ ధర్మ సంస్కృతికి సంబంధించిన 5 ప్రముఖ ధార్మిక సంస్థలు సంయుక్తంగా ఒక ప్రెస్ మీట్ని కాశీలో నిర్వహించారు. దాని సారాంశము, అక్కడ తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా మొత్తము దేశమంతటా అందరూ పీఠాధిపతులకి, మఠాధిపతులకి, సాధు సంతులకు చేరవేశారు. కాబట్టి 2024లో జరగబోయే ఎన్నికలలో హిందూ ధర్మానికి అనుకూలంగా వ్యవహరించే రాజకీయ పార్టీల అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆ ధార్మిక సంస్థల ప్రతినిధులు సూచించారు. విశ్వ హిందూ పరిషత్తు, అఖిల భారతీయ సంత్ సమితి, అఖిల భారతీయ అఖాడా పరిషత్, గంగా మహాసభ, శ్రీ కాశీ విద్వత్ పరిషత్తుల ఆహ్వానాన్ని పురస్కరించుకుని దేశం మొత్తం నుంచి వచ్చిన 1500 మంది సాధువులు, సంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, మొత్తం 127 సాంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక గురువులు పాల్గొన్నారు. వీరందరి తరపున సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించిన 5 ప్రముఖ ధార్మిక సంస్థల ప్రతినిధులు. మొదటివారు శ్రీ మహంత్ రవీంద్రపురి మహారాజ్, అధ్యక్షులు అఖిల భారతీయ అఖాడా పరిషత్. రెండోవారు జగద్గురు శ్రీ అవిచల్ దేవాచార్య జీ మహారాజ్, అధ్యక్షులు అఖిల భారతీయ సంత్ సమితి. మూడోవారు శ్రీ జితేంద్రానంద సరస్వతి స్వామీజీ, కార్యదర్శి అఖిల భారతీయ సంత్ సమితి. నాలుగోవారు శ్రీ అలోక్ కుమార్జీ, అంతర్జాతీయ కార్యాధ్యక్షులు విశ్వ హిందూ పరిషత్. 5 శ్రీ గోవింద శర్మాజీ, సంఘటన కార్యదర్శి గంగా మహాసభ. 6 శ్రీ రామనారాయణ ద్వివేది, కార్యదర్శి శ్రీ కాశీ విద్వత్ పరిషత్తు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూచే దుష్టశక్తులను ఏ పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి హిందూ సమాజం సంసిద్ధంగా ఉండాలి అని రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆయా అంశాలను బట్టి వారు తీర్మానాలు చేశారు. కాబట్టి మొత్తం మీద ఎన్డీఏ అభ్యర్థులందరినీ మొత్తం భారతదేశంలో గెలిపించాలని చెప్పి పిలుపునిచ్చారు. కాబట్టి ఈ విషయాన్ని ఆంధ్ర భాషలో అందరికీ తెలియచేయవలసిన పరిస్థితుల్లో ఈ వీడియో చేయడం జరుగుతోంది. దీన్ని మీరు అందరికీ కూడా పంపించి ఆ విధంగా ఈ పిలుపును, ఈ హిందూ ధార్మిక సంస్థల యొక్క పిలుపును అందరికీ తెలియచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.